స్కూల్కి పిల్లల్ని చెప్పండి. మీ బిడ్డలు ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలంటే 10వ తరగతిలో కూడా అందరినీ ఎక్కడ పంపించాలి? సండే స్కూల్. 10వ తరగతి పైకి వెళ్ళాక మన మాట్లాడతారు కదా, వాళ్ళు సండే స్కూల్ కూడా వేస్ట్, వాళ్ళు చర్చిలో కూర్చోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యంలోకి వెళ్తాం. నహూము గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతున్నాం. నహూము గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. పేజీ త్వరగా దొరకదు, ఎందుకంటే చిన్న ప్రవక్తల పుస్తకాలు మనకు త్వరగా దొరకదు. నేను 2-3 వారాల నుంచి చిన్న ప్రవక్తల పుస్తకాలు చదువుతున్నాను, అందుకే నా మెసేజ్లన్నీ చిన్న ప్రవక్తల పుస్తకంలోనే ఉంటున్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 768వ పేజీ, 768. నహూము గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం చదవండి. లయకర్త మీ మీదికి వచ్చుచున్నాడు, నీ దుర్గమునకు కావలి కాయము, మార్గములలో కావలి ఉండుము, నడుము బిగించుకొని బహుబలముగా ఎదిరించుము. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్యాన్ని పరిశుద్ధ ఆత్మ దేవుడు మనందరికీ అర్థమయ్యే రీతిలో బోధించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, నహూము గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదివాం. ఇక్కడ ప్రవక్త అయినటువంటి నహూము ప్రవచనం చెబుతున్నాడు. ప్రవచనము అనేటువంటి మాటకు అర్థం ఏమిటయ్యా అంటే, దేవుని మనసులోని మాటను ప్రజలకు తెలియపరచడమే ప్రవచనం. దేవుని మన హృదయంలోని వేదనను ప్రజలకు తెలియపరచడమే ప్రవచనం. దేవుడు ఏమి మనుషులకు చెప్పాలనుకుంటున్నాడో, దేవుడు ఏమి మనుషులకు తెలియపరచాలి అని అనుకుంటున్నాడో, ఆ తెలియపరచాలి అని అనుకున్నది చాలా క్లియర్ గా తెలియపరచడమే ప్రవచనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రవచనం ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా వినాలి. మీరు ఎవరన్నా మీ దగ్గరకు వచ్చి ఎప్పుడైనా నేను ప్రవచనం చెబుతానని గనక ఎవరన్నా గనక చెబితే దాన్ని మీరు నమ్మాలి అని అంటే దానికి ఒక కండిషన్ ఉంటుంది. దైవ ప్రవచనములకు ఒక కండిషన్ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఏమిటి ఆ కండిషన్ అంటే, ప్రవచనం చెప్పినట్టుగా దానికి సొల్యూషన్ కూడా చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రవచనం చెప్పినట్ట దానికి సొల్యూషన్ అంటే నువ్వు ఏం చేయాలో కూడా చెప్పాలి. ఈయన దేవుడు ఏం చేయాలో చెప్పొద్దు అనుకున్నాడు అనుకో, ఇక ప్రవచనం వచ్చిన తర్వాత ఇక అంతే, ఇక మారదు అంటాడు. అంతే, జీవితం అయిపోయింది అంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ ప్రవచనం వచ్చినాక కనుక మనస్సు మార్చుకుని దేవుడి వైపునకు తిరిగితే బ్రతుకు మారిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ భక్తులైనటువంటి ప్రవక్త అయినటువంటి నహూము ప్రవచనం చెబుతున్నాడు. ఏమిటా ప్రవచనం అంటే, ఏమిటా ప్రవచనం? లయకర్త మీ మీదకి వచ్చుచున్నాడు. ఎవరి మీదకి? ఎవరి మీదకండి? ఎవరి మీదకి వస్తున్నాడు? చదివి చెప్పండి. మీ మీదకి వస్తున్నాడు అనందా, నీ మీదకి వస్తున్నాడు అనందా, ఎవరి మీదకి వచ్చేది? ఏమండి, లయకర్త ఎవరి మీదకి వస్తున్నాడు? ఏమి చెబుతుంది బైబిల్? ఎవరి మీదకి వస్తున్నాడని చెబుతోంది? పిల్లరా, బైబిల్ సెలవిస్తూ ఉంది, లయకర్త నీ మీదకే వస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా క్లియర్ గా చెబుతా ఉంది, నీ మీదకే వస్తున్నాడు. ఉందా మాట? ఉందా లేదా? లయకర్త నీ మీదకి వచ్చుచున్నాడు.
నీ మీదకే వస్తున్నాడు, మీ మీదకే వస్తున్నాడు, నీ జీవితంలోనికి వస్తున్నాడు. ఎందుకు వస్తాడు అనంటే లయకర్త నాశనం చేయడానికి వస్తాడు. లయము అనేటువంటి మాట అర్థం నాశనం అయిపోక, లయము అనేటువంటి మాటకు అర్థం ఏం చేయబడటం, కటప్ చేయబడటం, నశించిపోవడం. లయము అనేటువంటి మాటకు అర్థం ఇక లేదు, నో హోప్, ఇక నశించబడింది, జీవితం లేదు, లయపరచబడిపోతాం. పిల్లరా, ఇక్కడ దేవుని వాక్యంలో నహూము ప్రవచిస్తున్నాడు, లయకర్తని మేలుకొస్తున్నాడు. ఈ రోజున అనేకుల జీవితంలో, ఈ రోజున అనేకుల బ్రతుకులోనికి, ఈ రోజున అనేకుల కుటుంబంలోనికి, ఈ రోజున అనేకుల సంఘాలలోనికి, ఈ రోజున అనేకమైనటువంటి గుంపులలోనికి లయకర్త వెళ్ళి నాశనం చేసేస్తా ఉన్నాడు. ప్రైజ్లో కుటుంబాలు నాశనం అయిపోతాయి. కారణం ఏంటో తెలుసా? లయకర్త నాశనం చేసేస్తాడు. జీవితాలు నాశనం అయిపోతుంది. కారణం ఏంటో తెలుసా? లయకర్త నాశనం చేసేస్తున్నాడు జీవితాన్ని. లయానికి కర్తే వాడు, లయకర్త. సాతానుడు ఈరోజు అనేకల బ్రతుకులను నాశనం చేసేస్తున్నాడు. అబద్ధమునకు జనకుడు, లయమునకు జనకుడు, అబద్ధమునకు జనకుడు, వాగ్దానానికి నాశనానికి జనకుడు, వాగ్దానము చేత నాశన జనకుడుగా పుట్టబడినటువంటి నాశన సైతానుడు అనేకుల జీవితాలను, అనేకుల బ్రతుకులను నాశనం చేసేస్తున్నాడు ఈరోజు. ఏమండి, మా కుటుంబంలో సమాధానం లేదండి, ఏమండి మా కుటుంబంలో సంతోషం లేదండి, ఏమండి మా కుటుంబంలో సంతోషం లేదండి, సమాధానం లేదండి, ఏమండి మా కుటుంబం దీవించబడలేకపోతా ఉందండి, ఏమండి మా కుటుంబం ఆశీర్వదించబడలేకపోతుంది. ఏమో కానండి, ఎంతో పని చేస్తున్నామండి, ఎంతో కష్టపడుతున్నామండి, ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడుతున్నామండి, కానీ ఎందుకో 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 ఆశీర్వాదం చూడలేకపోతున్నామండి. అందువనుకుంటానా ప్రవక్త అయిన నహూము ప్రవచనం చెబుతున్నాడు. ఆ రోజు చెప్పబడిన ప్రవచనం ఈ రోజు వరకు సజీవమే. స్తోత్రం చెప్పండి. ఆ రోజు చెప్పబడిన ప్రవచనం ఈ రోజు వరకు నిలిచి ఉండేదే. స్తోత్రం చెప్పండి. ఈ మధ్యాహ్నం ప్రభువు నాతో మాట్లాడమన్న మాట ఏం చెప్పాలి ప్రభు అని ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువు చెప్పిన మాట, లయకర్త మీ మీదకి వస్తుంది, సంఘంలోనికి వస్తుంది, సంఘాన్ని నాశనం చేయాలని చూస్తుంది, కుటుంబంలోనికి వస్తుంది, కుటుంబాలను నాశనం చేయాలని చూస్తుంది, వ్యక్తిగత జీవితాల్లోనికి వస్తుంది, వ్యక్తిగత జీవితాలను నాశనం చేయాలని చూస్తుంది. ఏమో తెలియదని మా ఇంట్లో పెద్ద పెద్ద గొడవలు అయిపోతున్నాయి అంటే కారణం ఏంటో తెలుసా? లయకర్త నీ ఇంట్లోనికి వస్తుంది. వాడు ఏం చేస్తాడో తెలుసా? వచ్చినప్పుడు నీ బ్రతుకును నాశనం చేసేస్తాడు. వాడు ఏం చేస్తాడో తెలుసా? అపవాది వాడు ఏం చేస్తాడో తెలుసా? మాటను వినకుండా చేసేస్తాడు, మాటను ఎదిరించేటట్లుగా చేస్తాడు, మాట చెప్పింది ఒకటైతే చేసేది ఒక రకంగా చేయిస్తాడు, వాక్యానుసారంగా నడవనివ్వడు, మాటలు వినేటట్లుగా నడవనివ్వడు, వాక్యము ఒకటి చెప్తే ఇంకొక రకంగా చేయిస్తాడు. నీతో అందరూ కూర్చుంటే నువ్వు కూర్చోవాలంటాడు, అందరూ కూర్చుంటే నువ్వు కూర్చోవాలని చెప్తాడు, నీకు అందరూ ఏడిస్తే నువ్వు నవ్వాలి అంటాడు, అందరూ నవ్వితే నువ్వు ఏడవాలని చెప్తాడు. ఇదేంటి విచిత్రం కాదు అని అడిగేవాడుకో వాడు నీతో ఏమని చెప్తుంటాడు తెలుసా? ఐ హావ్ స్పెషల్. ఏంటంట ఏమిట్రా ఇది అని అంటే వాడు అంటాడు ఫ్యాషన్. ఏమిట్రా ఇది అంటే వాడు అంటాడు స్టైల్ అండి.
అందరిలాగా బ్రతికితే ప్రయోజనం ఏంటి? నేను కూడా స్పెషల్గా బ్రతకాలి. స్పెషల్ స్పెషల్ స్పెషల్. ఈ రోజున ప్రపంచం స్పెషల్ వైపునకు పరిగెత్తుతో, ప్రత్యేకత వైపునకు పరిగెత్తుతో ఎన్నో కుటుంబాలు, ఎన్నో జీవితాలు, ఎన్నో బ్రతుకులు నాశనం అయిపోతా ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. ఒకరిని చూసి ఒకటి నేర్చుకుంటున్నాడు. చెన్నై నుంచి ఇక్కడ పక్కన తిరుపతి ఉంది కదా, తిరుపతి. ఆ తిరుపతిలో ఒక అమ్మాయిని చెన్నై వాడు చూశాడంట. దీంట్లో ఫేస్బుక్లో చూసి ఇష్టపడ్డాడు. ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడంట. పెళ్లి చేసుకున్న తర్వాత ఇల్లు నామను ఊరుకోకుండా ఆస్తులు నా పేరు మీద రాయంటారు. మొత్తానికి ఆస్తులు రాయాలంటే ఆధార్ కార్డు కావాలి కదా అని చెప్పి ఆధార్ కార్డు తెమ్మన్నాడు. కుర్రోడికి ఏమో 24 సంవత్సరాలు, అమ్మాయికి ఏమో 48 సంవత్సరాలు. అంటే మా అమ్మను పెళ్లి చేసుకున్నాడు. 45 సంవత్సరాలు మా అమ్మాయి కదా, మా అమ్మను పెళ్లి చేసుకున్నాడు. ఆయన అడిగారట, ఏరా మా అమ్మను పెళ్లి చేసుకున్నావు ఏంటంటే అన్నాడట. మా అమ్మ నాకు అనిపించలేదండి, మరి ఎట్ట అనిపించిందిరా? ఈ రోజున ప్రపంచం మోసపూరితంగా, మోస ఆలోచన. ఏ పార్లర్ అంట చెప్పండి, ఏ పార్లర్? అదంతా బ్యూటీ పార్లర్ 58ని 18 చేసింది. కుటుంబాలు నాశనం చేసి వాడి జీవితం నాశనం అయిపోయింది, బ్రతుకు నాశనం అయిపోయింది. కారణం ఏంటో తెలుసా? లయకర్త. చెప్పండి, లయకర్త నీ మీదికి. వాడి జీవితం బాగా, ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్కరు. నా బ్రతుకులు నాశనం చేయడానికి ఏ రూపంలో సైతానుడు నా మీద అటాక్ అవుతాడో తెలియదు నాకు. ఆయన అంటాడు, మా ఆవిడే పెద్దది ఏమంటాడు. మా ఆవిడే పెద్దది. ప్రైజ్ లార్డ్. రోజులు చాలా బ్రతుకు నాశనం అయిపోవడానికి కారణం లేకర్త ఏదో రూపంలో నీ దగ్గరికి వచ్చి నీ జీవితాన్ని, నీ బ్రతుకుని, నీ ఆత్మీయ జీవితాన్ని, నీ కుటుంబాన్ని నాశనంలోకి తీసుకెళ్తున్నాడు. పూర్వపు జీవితంలోకి తీసుకుని వెళ్తున్నాడు. ఏ రూపం వస్తాడు ఎవరికి తెలియదు. తెలిస్తే వాడి సైతాన్ని ఎందుకు అవుతాడు? తెలిస్తే నువ్వు విశ్వాసం ఎందుకు అవుతావు? ప్రైజ్ లార్డ్. తెలిస్తే నువ్వు భక్తి పొందాడు. ఇంకా నువ్వు చేసేది భక్తి ఏంటి? అన్ని దేవుడు చెప్తే ఇంకా నువ్వు చేసేది ఏంటండి? ఏ రూపంలో నీ దగ్గరికి వస్తాడో తెలియదు, జాగ్రత్త. ఏ రూపంలో నీ జీవితాన్ని నాశనం చేస్తాడో తెలియదు, జాగ్రత్త. లయకర్త నీ జీవితంలో క్లియర్గా నీ జీవితం అనంతా చదవండి ఒకసారి. లయకర్త నీ మీదికి వచ్చేసాడు, వస్తున్నాడు. మూడు మాటలు అంటారు. వస్తున్నాడంటే ఇంకా రావా, వస్తాడు. జాగ్రత్త. వచ్చేసాడు అంటే పడిపోయాడు. కానీ ఇక్కడ ఏమన్నాడు? వస్తున్నాడు.
హీ స్టార్టెడ్, మొదలు పెట్టేశాడు, వచ్చేస్తున్నాడు, వచ్చుచున్నాడు. ఎవరి మీదకి క్లియర్గా ఉంది, నీ మీదకి. ప్రైజ్ ది లార్డ్. ఏ రూపంలో వస్తున్నాడు తెలియదు, మొన్న యూట్యూబ్లో మా పిల్ల అప్పుడు ఎప్పుడు చూసినా ఈ న్యూస్ అంటావు, ఫోన్ నీది టీవీ మాది అంటున్నాడు. మా టీవీ పెడితే భర్త భార్యను కొట్టి చంపేశాడు. కారణం ఏంటయ్యా అంటే ఒక చీర గొడవ ఎక్కడ మొదలైంది? చీర దగ్గర గొడవ, కొట్టి చంపేసే దగ్గర దిగింది. ఎందుకు అంత పెద్ద గొడవ ఎందుకు అయిందయ్యా? చిన్న చీర, అంత పెద్ద గొడవ అవ్వచ్చు. లేఖత జీవితంలోకి వచ్చేస్తున్నాడు, బ్రతుకుల్లోకి వచ్చేస్తున్నాడు, పరిస్థితులను తలకిందులు చేసేస్తున్నాడు, జీవితాలు నాశనం చేస్తున్నాడు. అంటే ఏం చేయాలి? లేదా ఈ పుస్తకాన్ని నేను పోయొద్దు, ఈ పేజ్ అలాగే తీసుకెళ్ళాలి. లేఖత మీ జీవితంలోకి వచ్చున్నాడు కనుక ఏం చేయాలి? తర్వాత చూద్దాం. నీ దుర్గమునకు కావలి కాయము, మార్గములో కావలి ఉండుము, నడుము బిగించుకొని బహుబలముగా ఎదిరించుము. 3 విషయాలు చెబుతున్నాడు. లేఖత నీ మీదకి వస్తున్నాడు కాబట్టి, ఒకటి ఏం చేయాలంట? నీ దుర్గమునకు కావలిగా ఉండు. రెండవది, నీ మార్గాలకు కాపలా పెట్టుకో. మూడవది, నీ నడుమును బిగించుకోవాలి. నీ నడుమును బిగించుకుని ఏం చేయాలంట? బలముగా ఎదిరించాలి. ప్రైజ్ ది లార్డ్. చిన్న చెట్టుగా ఎదిరించుకో. ఉత్తుత్తి అంటే పోయేవాడు కాదు. ప్రైజ్ ది లార్డ్. బలముగా ఎదిరించాలి. పిల్లరా, దేవుని వాక్యం కలుస్తుంది. లేఖత నీ మీదకి వస్తున్నాడు కాబట్టి ఏం చేయాలంట? నీ దుర్గమును. దుర్గం అంటే ఏంటి? అసలు బైబిల్ని అడుగుతాం. చూడండి, దినవృత్తాంతాల 2వ గ్రంథానికి ఈ పేజ్ ముయ్యొద్దు, అలాగే ఇక్కడ పెట్టుకోండి. ఎందుకంటే మనం ప్రతి పాయింట్ ఇక్కడికి రావాలి కనుక దినవృత్తాంతాల 2వ గ్రంథానికి 26వ అధ్యాయానికి, దినవృత్తాంతాల 2వ గ్రంథము 26వ అధ్యాయానికి తీసి, పిల్లరా 26వ అధ్యాయం తీసి 10వ వచనాన్ని చదవండి. విస్తారమైన పశువులు ఉన్నాయా? అతడు అరణ్యములో దుర్గములను కట్టించి అనేకమైన బావులను తవ్వించెను. చాలు. దుర్గం ఎక్కడ కట్టాడంట? అరణ్యంలో కట్టాడు. ఎందుకు కట్టాడు? దుర్గం కట్టడానికి కారణం ఏంటి? పశువులు ఎక్కువగా ఉన్నాయంట. పశువులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఏం కట్టించాడు? దుర్గము కట్టించాడు. ఎవరయ్యా అంటే అయినా రాజైన ఉజ్జియా, రాజుగారికి పశువులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంటి దగ్గర అయితే బాగా దాన్ని అరణ్యంలోకి తోలికెళ్ళి అరణ్యంలో ఏం కట్టించాడంట? దుర్గము కట్టించి అక్కడ ఏం చూపించాడంట? బాబులు దూవించాడు. దుర్గము అనే మాట క్లియర్గా ఉంది. అసలు ఏంటి దుర్గం అంటే ఇప్పటికే మనకు కాస్త అర్థమైంది. 20వ అధ్యాయం ఇదే 20వ అధ్యాయం అంటే 2 పేజీలే వెనక్కి తీసి 24వ వచనం చదవండి. యూదావారు అరణ్యమందున్న
యూదా వారు అరణ్యమందున్నటువంటి కాపరుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా శవములు నేల పడిపోయినాయి. ఈ దుర్గం ఎక్కడ ఉంది? దుర్గము అనేటువంటి మాట మనకి ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలి అంటే యేసన్న గారు మాట్లాడుతూ అన్నాడు, ఆశ్రయ దుర్గమా, ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఏదో ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, ఆశ్రయ దుర్గం. ఏమిటి దుర్గము అంటే జాగ్రత్తగా వినండి, చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను వినండి. ఈ దుర్గము అనేటువంటి మాటకు అర్థం ఏమిటయ్యా అంటే ప్రియుల ఒక ప్రియుల ప్రొటెక్షన్ కలిగినటువంటి ప్రదేశము. అరణ్యంలో ఏముంటుంది? సింహాలు ఉంటాయి. అడవిలో ఏముంటాయి? పుల్లు ఉంటాయి. పిల్లరా వీటినన్నిటిని తోలికెళ్ళినటువంటి కాపరి ఈ సింహం వచ్చిన పులి వచ్చిన తన ప్రాణం కాపాడుకోవాలంటే ఏం చేసేవాళ్ళంటే అప్పట్లో ఆ తోలికెళ్ళినటువంటి పశువులకి దగ్గర ఆ వచ్చినటువంటి ఆ క్రూరముగా తన్ను చంపేయకుండా ఉండడం కొరకు ఒక ప్రొటెక్షన్ కట్టుకునే వాళ్ళు. దాన్ని ఏమంటారయ్యా అంటే దుర్గము అంటారు. ప్రైజ్ ది లార్డ్. అంటే రక్షణ వలయము అని చెప్పాలన్నమాట. ఏ వలయం చెప్పండి, అందరూ చెప్పండి. ఏ వలయం? రక్షణ వలయం. పిల్లరా ఆత్మీయంగా ఒక దుర్గాన్ని కట్టుకోవాలి. ఆత్మీయంగా నీకు ఒక రక్షణ అవసరమయ్యింది. ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయంగా నీకు రక్షణను నీవు కలిగి ఉండాలి. ఆత్మీయంగా నీవు దుర్గాన్ని కలిగి ఉండాలి. ఆ దుర్గము ఏ దుర్గం అంటే ఆ రక్షణను పడినటువంటి దుర్గము. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షణ అనే దుర్గాన్ని కట్టుకుంటాడు, నమ్మని వారికి శిక్ష విధించబడును. పిల్లగా రక్షణ అనబడినటువంటి దుర్గం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇంకా గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇంకా గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పండి. వీళ్ళు దేవుడి పిల్లగా ఎవరో ఎవరో మన మీదకి వచ్చినది ఎవరో లయకర్త నీ మీదకి రాకుండా ఉండాలి. లయకర్త నిన్ను నాశనం చేయకుండా ఉండాలి. లయకర్త నీ కుటుంబాన్ని నాశనం చేయకుండా ఉండాలి. నీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేయకుండా ఉండాలి అంటే నీ దుర్గమునకు నీవు కావలిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ రక్షణను నీవు కాపాడుకోవాలి. నీవు పొందినటువంటి రక్షణ నీవు కాపాడుకోవాలి. ఒక ఆయన అంటాడు, రక్షణ ఉందా అంటే రక్షణ ఎందుకు లేదు? నాకు అర్థం. ప్రభు అయిన యేసు క్రీస్తును ఆయనే ప్రభుని రక్షకుడని నమ్ము, నీవు నీ ఇంటి వారును. నమ్మి బాప్తిస్మం పొందినడను నీవు నీ ఇంటి వారును రక్షించబడతారు. అపొస్తలుల కార్యాలు 11. నువ్వు పొందుకున్న రక్షణ నువ్వు కాపాడుకోవాలి. దావీదు అంతటి వాడే ప్రార్థనా పరుడు, భక్తి పరుడు, పాటలు పాడేవాడు, స్తుతించేవాడు, గణపరిచేవాడు, దేవుని ఆరాధన చేసేవాడు, ఇది చేసేవాడు సైతము. ఎవరో దావీదు సైతము తన రక్షణను కాపాడుకోలేకపోయాడు. కానీ సందర్భం కారణం ఏంటో తెలుసా? ఒక్క ఎరేసిందంటే దెబ్బకు పడిపోయాడు. దేవుడు లేడు, భక్తి లేదు, ప్రార్థన లేదు, అన్ని మర్చిపోయాడు. నా తర్వాత చెప్తే కానీ గుర్తు కాదు. 51వ కీర్తన రాస్తాడు, ప్రభువా దయచేసి నీ రక్షణ ఆనందాన్ని నా నుండి తీసేయడం. చదువుదర్శుడు 51వ కీర్తనని ఒక్కదేవ దావీదు రాస్తూ అంటాడు, బిడ్డలారా అయ్యా దయచేసి నన్ను దయచేసి నీ సన్నిధిలో నన్ను తోసివేయు.
అయ్యా నీ సన్నిధిలో నుండి నేను బయటికి వెళ్ళిపోయానయ్యా, నీ రక్షణ నాలో నుండి వెళ్ళిపోయిందయ్యా, నీ రక్షణ నా నుండి దూరం అయిపోయింది నాయనా. నేను రక్షించబడ్డానని చెప్తున్నాను కానీ, మారు మనసు పొందేనని చెప్తున్నాను కానీ, నీ రక్షణ నేను దూరం అయిపోయానయ్యా, నా బ్రతుకు దూరం అయిపోయిందయ్యా. దయచేసి నాకు శుద్ధ హృదయం కలిగి చేయ. 10వ వచనంలో అంటాడు, దేవా నా యందు శుద్ధ హృదయం కలిగి చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయకుము అంటాడు. నీ రక్షణ ఆనందము, నీ రక్షణ ఆనందము నాకు మరలా అంటే ఒకప్పుడు రక్షణ ఆనందం ఉంది, ఒకప్పుడు రక్షణ పొందిన బిడ్డగా ఉన్నాడు, ఒకప్పుడు రక్షణను కాపాడుకున్న బిడ్డగా ఉన్నాడు. కానీ ఇప్పుడైతే పాపం చేశాడో రక్షణ కోల్పోయింది. ఇప్పుడు ప్రభు దగ్గర మాట్లాడలేదు, ఏడుస్తారు. నేను అయ్యా పాపదయ్యా, పాపంతో తిరిగిపోయాడయ్యా, నీ రక్షణ ఆనందంలో నాకు మరలా నీ దుర్గాన్ని నువ్వు కాపాడుకోవాలి, నీ రక్షణ నువ్వు కాపాడుకోవాలి, నీ బ్రతుకు నువ్వు కాపాడుకోవాలి, నీ జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలి, నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోవాలి. దేవుడు నీకు అప్పగించిన బాధ్యత, నీ బాధ్యతను నువ్వు నిర్వర్తించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. లేఖనంతా మీ మీద కనపడుతూ ఉండాలంటే చెప్పండి, ఒకటి ఏం చేయాలి? మన రక్షణను చెప్పండి, మన రక్షణను గట్టిగా చెప్పండి, మన రక్షణను. రక్షణ అనేది శరీరానికి ఆత్మక, శరీరానికి ఆత్మక, ఆత్మకు రక్షణ, శరీరానికి రక్షణ వస్తుంది, ఆత్మకు రక్షణ. ఆత్మకు రక్షణ లేకపోతే నువ్వు జీవితంలో భూమి మీద ఉండేది 40, 50, 60, 70 అధిక బలముంటే 100. ఆత్మకు రక్షణ లేకపోతే 24 ప్రజలో లైకర్త నీ మీదకి రాకుండా ఒకటి చెప్పండి, మన రక్షణను మనము ఏం చేయాలి? కావాలి, కాయాలి. చదవండి నహూము గ్రంథం 1వ అధ్యాయం 2వ అధ్యాయం 1వ వచనంలో, పిల్లరా లైకర్త మీ మీదకి వచ్చుచున్నాడు కనుక నీ దుర్గములకు కావలి కాదు. రెండవది ఏం చేయాలంట? మార్గములకు కావలి ఉండుము. ఎక్కడ కావలి ఉండాలంట? ఒకటి రక్షణ కాపలా కాసుకోవాలి, రెండోది దేనికి కాపలా కాసుకోవాలి? మార్గములకు కాపలా. ఇది వెళ్తున్నామా? ఎటు వెళ్తున్నాం? ఏ మార్గం గుండా వెళ్తున్నాం? ఏ మార్గం గుండా వెళ్తున్నాం? ఎటు వెళ్తే మనకు మేలు, ఎటు వెళ్తే మనకు దీవెన, ఎటు వెళ్తే మనకు ఆశీర్వాదం, ఏ మార్గం మనం దీవెనకు నడిపిస్తుంది, ఏ మార్గం వెళ్తే మనం ఆశీర్వదించబడతాం? పిల్లరా, జ్ఞాని అయిన సొలొమోను సామెతల గ్రంథంలో పిల్లరా 21వ అధ్యాయము 8వ వచనంలో ఒక చక్కని మాట్లాడతాడు. 21వ అధ్యాయము 8వ వచనం సామెతల గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను చెప్పినటువంటి దోషభరితుని మార్గము కొంచెం వంకర కాదంట. ఏ వంకర? మిక్కిలి వంకర మార్గం అంట. ఎవరే? దోషాన్ని కొనుక్కు తెచ్చుకోవడానికి వెళ్తున్నాను, పాపాన్ని కొనుక్కు తెచ్చుకోవడానికి వెళ్తున్నాను, పాపం కావాలని పరిగెత్తుతున్నావా? అది వంకర కాదు, మిక్కిలి వంకర మార్గం. జాగ్రత్త, వంకర కాదు. ఏ వంకరది? మిక్కిలి వంకర మార్గం. జాగ్రత్త. పిల్లరా, ఇది నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథము ప్రియమైన దేవుని బిడ్డలారా 1వ కీర్తన ప్రియమైన దేవుని బిడ్డలారా 1వ వచనంలో అంటాడు. కీర్తనల గ్రంథం 1వ కీర్తన 1వ వచనంలో భక్తుడైన కీర్తనాకారుడైన దావీదు మాట్లాడుతూ అంటాడు కదా, యెహోవా దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల. ఎవరి మార్గం ఇది? ఎవరి మార్గం? పాపుల. అక్కడేముందిరా, ఇక్కడికి రా, ఎంత బాగుంటుందో తెలుసా? ఏ మార్గం? ఏముందండి అక్కడ? ప్రార్థన, ప్రార్థన ఏముందా? ప్రార్థన పాపుల మార్గం. చివరి వచ్చిన అంటే 1వ కీర్తన చివరి వచ్చిన దుష్టుల మార్గము
నాశనములకు నడిపిస్తుంది. కుటుంబాన్ని నాశనం చేసేస్తారు, జీవితాలు నాశనం చేసేస్తారు, బ్రతుకులు నాశనం చేసేస్తారు. ఏ మార్గం? దుష్టుల మార్గం. కానీ తర్వాత అంటాడు నీతిమంతుల మార్గము యెహోవాకు నువ్వు ఎటెళ్తున్నావు? యెహోవాకు తెలియదు. నీ మార్గము యెహోవాకి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మార్గము రూపము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రపంచము మార్గము రూపము నా తండ్రి మాధుర్య ప్రపంచము పాప మమతల చేత పారిపోయిన నాకు అప్పించే పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రైజ్ ది లార్డ్. పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షేమము కాదది, క్షామము. అంటే క్షేమం అంటేనేమో సురక్షితం, క్షామం అంటేనేమో కరువు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్షామం అంటే కరువు. పిల్లడా, తప్పిపోయిన కుమారుడు ఇష్టం వచ్చిన మార్గంలోకి వెళ్ళిపోయాడు. వాడెళ్ళాలనుకున్న మార్గంలోకి వెళ్ళిపోయాడు. చెప్పిన మార్గంలో వెళ్ళా. తండ్రి చెప్పాడు, అరే అది సరైన మార్గం. విన్నాడా? నాదే కరెక్ట్. వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడేం కలిగింది? పందులు తినాలన్నప్పుడు పందులు తినే పొట్టు తినాలనుకున్నాడు. వయసులో యోధపత్రిక 11వ వచనంలో మంచి మాట చదవండి ఒకసారి. యోధపత్రిక 11వ వచనం. అయ్యో వారికి శ్రమ. ఎవరికో తెలుసా? కయ్యను నడిచిన మార్గంలో నడుస్తున్నాడు అన్నారు కొంతమంది. అంటే కయ్యను నడిచిన మార్గం ఏమిటయ్యా అంటే హేబేలు దేవుడికి ఇష్టమైనట్లుగా నడిచాడు. కయ్యను దేవుడికి ఇష్టమైనట్లుగా నడవలేదు, దానికి తోడుగా. అంతేకాదు కానీ నాకంటే భక్తి బాగా చేస్తాడని తాను చెడ్డపోతే వనమంతా తెలిసిన అన్నట్లు ఎట్టంటుడు కూడా లేకపోవాలి ఆ సంఘంలో. ఎట్టంటుడు చెప్పండి ఎట్టంటుడు చెప్పాలి. ఎట్టంటుడు కయ్యలు అంటాడు. వీళ్ళు చేయరు ప్రార్థన, చేసేవాళ్ళు కూడా చేయలేవారు. వీళ్ళు ఎలా ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు కూడా వెళ్ళేవారు. నేను రావట్లేదా? నీతో పాటు ప్రార్థన కావట్లేదా? నేను కూడా వస్తున్నాగా, నేను సంఘ సభ్యులేగా, నేను ఉంటానా? నీకంటే ముందు నుంచి వెళ్తానా? నేను ఎప్పుడైనా వెళ్తాను చూసావా బుధవారం, నేను ఎప్పుడైనా వెళ్తాను చూసావా మంగళవారం, నేను ఇప్పుడు వెళ్తాను చూసావా శుక్రవారం. వెళ్ళను. గురి మార్గం ఏ మార్గం ఇది? చేయడు చేసేపండి. మంచి అర్పణ ఇవ్వలేదు, ఇచ్చినోడి చంపేశాడు. ఏ మార్గం ఇది? అయ్యూరు మార్గం. జాగ్రత్త. అయ్యూరు మార్గంలో నడుస్తున్నాడు. ఇవ్వవు, నీ మనసు ఇచ్చేవాళ్ళ చదవడతాం, నీ హృదయం ఇవ్వవు, ఇచ్చేవాళ్ళ చదవడతాం, నీ అర్పణ ఇవ్వవు, ఇచ్చేవాళ్ళ చదివే స్థితిలో ఉన్నావేమో. జాగ్రత్త. ఏ మార్గం ఇది? అయ్యో. తర్వాత చదువమ్మా. అయ్యో వీరికి శ్రమ, కయ్యూరు మార్గంలో నడిచింది. తర్వాత బహుమానం పొందవలెనని. ఏ మార్గం అంటే ఈ మార్గం? బిలాము నడిచినటువంటి మార్గం. బిలాము నడిచిన త్రోవ. ఏం త్రోవ? బిలాము నడిచిన త్రోవ.
ఇంకేం కనిపించవు బిలాకి. ఏం కనిపిస్తుంది? డబ్బు, ధనం. ఇంకంతే. దేవుని మాట కూడా పక్కన పెట్టేసే మనసు. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్త. దేవుని మాటను పక్కన పెట్టే మార్గంలో నడుస్తున్నారేమో. తర్వాత ఇంకో మార్గం, కోరాహు చేసినట్లు ఇలాగా ఏ మార్గం ఉన్నా. ఇంకో మార్గం ఉన్నది. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త. ఏ మార్గం నడుస్తుంది? నిర్భయం లేకుండా చేసేస్తున్నారంట. భయమే లేదు. నిర్భయము అనే మాట అంతేగా, భయం లేదు. భయం లేకుండా నడుస్తున్నారు. జాగ్రత్త. ఎట్లా నడుస్తున్నాం? మన నడక ఎలా ఉంది? మన బ్రతుకు ఎలా ఉంది? ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. హల్లెలూయా. లేఖనత మన మీదకి రాకుండా చెప్పండి. ఒకటి, మన అంటే దుర్గం అంటే రక్షణను కావలిగా పెట్టుకున్నాను. నువ్వు పొందిన రక్షణను నేను కాపాడుకుంటున్నానా? నేను దేవునితో సత్సంబంధం కలిగి ఉన్నానా అని మన రక్షణను కాపాడుకోవాలి. రెండవది, మన మార్గాన్ని కాపాడుకోవాలి. ఇది అంటున్నాం. కయ్యని మార్గం పోతున్నానా? బిలా మార్గం పోతున్నానా? కోరాహు మార్గానికి పోతున్నానా? వక్కర మార్గంలోనికి పోతున్నావా? దుష్టుల మార్గంలోనికి పోతున్నావా? నీతిమంతుల మార్గంలోకి వెళ్తున్నాను. మన మార్గంలో మనం ఏం చేయాలి? కావలిగా పెట్టుకోవాలి. మూడవది చదువుదాం చూడండి. నహూము గ్రంథము పిల్లరా 2వ అధ్యాయము 1వ వచనము. పిల్లరా లయకర్త మీరేందుకు చూస్తున్నాడు? మీ దుర్గములకు కావలి ఉండుము. రెండవది, మీ మార్గములకు కావలి ఉండుము. మూడవది, నడుము బిగించుకొని బహుబలముగా ఎదురించు. ఎట్లా ఎదిరించాలంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, పౌలు ఎఫెసులో ఉన్నటువంటి సంఘానికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసియన్స్ చాప్టర్ 6. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో భక్తుడైన పౌలు మాట్లాడుతూ అంటారు, 11వ వచనాన్ని చూడండి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును. దేనికి సర్వాంగ కవచం ఎందుకు ధరించాలి? అపవాదిని లైకర్త రాకుండా ఉండాలంటే మూడోది ఏంటంట? నడుమును బిగించుకుని గట్టిగా బలముగా ఎదురు తిరగాలి. దేవుడితో ఎదురు తిరగాలి. దేవుడితో ఎదురు తిరగాలి. సర్వాంగ కవచమును ధరించుకోవాలి. ఏంటి సర్వాంగ కవచం? అందులో నడుముకి ఏం కట్టుకోవాలి? 14వ వచనం. ఎలాగనగా 14వ వచనం. ఎలాగనగా నడుమునకు కట్టుకోమంటున్నాడు కదా. ఏం కట్టుకోవాలి? నడుమునికి ఎలా కట్టుకోవాలి? ఎలాగనగా మీ నడుమునకు సత్యం అనేటువంటి గట్టి కట్టుకొని నీతి అను భయమరుపు తొడుగుకొని. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. లైకర్త నీ మీదకి రాకుండా ఉండాలంటే, లైకర్త నిన్ను నాశనం చేయకుండా ఉండాలంటే, మూడవది నీ నడుమును బిగించుకుని ఎదురు తిరగాలి. ఏమి నడుమును బిగించుకోవాలంటే సత్యమును బిగించుకోవాలి. దేవుని బిడ్డలు సత్యమే మాట్లాడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దగ్గర అబద్ధం మాట్లాడదు. కామంటే అయితే నువ్వు అబద్ధం మాట్లాడే కానీ నేను అట్టి పరిస్థితులు అబద్ధం మాట్లాడుతున్నా అని అబద్ధాలు. నువ్వు అన్నావంటే నేను అన్నా అంతే. నువ్వే అబద్ధం ఆడతావు. ఇదేమన్నా స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకో తెలుసా? మనకి ఎప్పుడు అబద్ధాలు కనిపించాయి. నేను ఎప్పుడు సత్యవంతుడిని. నాకు నేనెప్పుడు
కానీ ఎవరన్నా నన్ను విమర్శించినప్పుడు తెలుస్తుంది ఇలా నడుములకు సత్యమను దట్టి కట్టుకొని మనము అపవాదిని పిల్లరా యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని చదువు. అపవాదిని ఎదిరించుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి. అపవాదిని ఎదిరించాలి, ఎదిరిస్తే అప్పుడు మారిపోతాడు. ఎట్టా ఎదిరించాలి? ఏసునామములో పో, ఏసునామములో పో అంటే ఒకటి పోడు. నువ్వు గట్టిగా ఉండాలి. స్తోత్రం కలుగునుగా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు ప్రభు శిష్యులు దయ్యాలను చూసి నజరేయుడైన యేసు నామములో పో అంటే పోతున్నాయి. ఏం పోతున్నాయి? దయ్యాలు పోతున్నాయి. యేసు నామములో పో అంటే పోతున్నాయి. యేసు నామములో ఎంత శక్తి ఉందా? చూసిన వాళ్ళు చాలా సంతోషిస్తున్నారు. ఒకడు అనుకున్నాడట, ఆడి పేరు కూడా యేసే, బలి యేసు అనుకున్నాడట. అరే నేను కూడా మొదలు పెడతాను చూడు అని చెప్పి యేసు నామములో దైవం వెళ్తావా లేదంటే ఆ దైవం అందాక యేసు తెలుసు, ఆయన శిష్యులు తెలుసు, ఆయన ఉన్న వాళ్ళు తెలుసు, నువ్వెవడో చెప్పాలనుకుందా. అంతేకాదు, అక్కడ బైబిల్లో చాలా క్లియర్గా రికార్డ్ చేసింది. ఏంటో తెలుసా? పట్లోడు తీసుకొట్టి అంటే ఏంటి చెప్పండి. దిగారు. బైబిల్లో చాలా క్లియర్గా ఉంది. పట్లోడు తీసుకొట్టి అంటే అయిపోయాడు. ఎదిరించడం ఎలా ఎదిరించాలో తెలుసా? అపవాదిని ఎదిరించండి, వాడు మీ దగ్గర నుంచి వెళ్ళిపోతాడంటే నీ ఇష్టం వచ్చినట్టు ఎదిరిస్తే కదా. పిల్లరా, బైబిల్ సెలవిస్తా ఉంది. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము, పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. పేతురు 5వ పత్రిక పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. లోకమందున మీ సహోదరులందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి. లోకంలో మీ సహోదరులు ఉన్నారు చూసారా? వాళ్ళకందరికీ ఇటువంటి శ్రమలే వస్తాయి. వాళ్ళందరినీ లైన్ చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా లైకంతా నాశనం చేయాలని చూస్తున్నాడు. లోకంలో మిమ్మల్ని సహోదరులందరినీ నాశనం చేయాలని చూస్తున్నాడు. కాబట్టి మీరు ఎరిగి ఎదిరించేటప్పుడు ఎట్టా ఎదిరించాలో తెలుసా? విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎదిరించేటప్పుడు ఎట్ట ఎదిరించాలంట? విశ్వాసమందు, గట్టిగా చెప్పండి మాట, విశ్వాసమందు స్థిరులై. అందరూ చెప్పండి ఈ మాట, విశ్వాసమందు స్థిరులై. ఎక్కడ స్థిరంగా ఉండాలంట? సగం విశ్వాసం, సగం భక్తి, సగం చేస్తుంటే నీ స్థిరమైన విశ్వాసం కాదు. అది సగం ఇది సగం చేస్తే మీకు స్థిరం ఎక్కడ? అటు సగం ఇది సగం నీకు స్థిరం ఎక్కడ? అడుగొచ్చి ఉండిపోతుంటే స్థిరం ఎక్కడ? నీ భక్తికి స్థిరం ఎక్కడ? నీ ప్రార్థనకు స్థిరం ఎక్కడ? ప్రభాకరుడు ఉంటే చల్లగానన్నా ఉండు, లేకపోతే వెచ్చగా. నువ్వు వెచ్చని స్థితిలో ఉన్నావా? ప్రభు అన్న మాట ఏంటో తెలుసా? నేను కాస్త మంటేసి మండెత్తాను అలా ప్రభు. నువ్వు వెచ్చగా ఉన్నావా? కాస్త మంటేసి మండెత్తాను, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టి చల్లబుతాను అలా. ఏమన్నాడు తెలుసా? ఉమ్మేస్తా జాగ్రత్త. ఎప్పుడు ఉమ్మేస్తాం? ఉమ్మి ఎప్పుడు వేస్తారండి? వాటాడు ఉమ్మేస్తారు. ఎప్పుడు వేస్తారు? అదన్నా చెప్పండి. వాటాడు ఇప్పుడు వేస్తాను ఇది వేస్తే గ్రౌండ్ వెళ్ళిపోతాను. చేసుకునేటప్పుడు మనం ఏం చేస్తాం? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. బైబిల్ సెలవిస్తాం.
రండి ధ్యానాంశం ఎక్కడ? నహూము గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం ధ్యానాంశం ఇలా లయకర్త మీ మీదకి జీవితాన్ని నాశనం చేశారు, బ్రతుకులు నాశనం చేసే లయకర్త మీ మీదకి వస్తారు. ఆ లయకర్త చేతిలో మీరు తప్పించబడాలి అంటే ఒకటి చెప్పండి, ఏం చేయాలి? నహూము గ్రంథం 1వ అధ్యాయం 2వ అధ్యాయం 1వ వచనంలో లయకర్త మీ మీదకి వస్తున్నాడు. ఆ లయకర్త మిమ్మల్ని నాశనం చేయకుండా ఉండాలంటే చెప్పండి, ఒకటి ఏం చేయాలి? మన దుర్గానికి మనము దొరకమంటే ఏమని చెప్పాను? మన రక్షణను మనము దావీదు లాంటి రక్షణ పోగొట్టుకున్నాడు. కాబట్టి రోల్ మోడల్గా దావీదు క్షమాపణకి కన్నీళ్ళు పెట్టుకుని దోచాడాడు. మనం చదివాం కదా 51. దయచేసి ఈ రక్షణ ఆనందం నా దగ్గర నుండి తీసుకువెళ్ళాలి. నీళ్ళు గారు ఏడ్చాడు రక్షణ పోయాడు. కొన్ని రక్షణను కాపాడుతున్నారా? రెండవది ఈ మార్గమునకు అని మార్గమే పొందింది. కయ్యను మార్గమా, హెబేలు మార్గమా, ఎవరి మార్గం? బిలాము మార్గమా, కొరాహు మార్గమా, వంకర మార్గమా, నీతి మార్గమా, దుష్టుల మార్గమా? ఏ మార్గంలో నడవడానికి నీతిమంతుల మార్గం యెహోవాకు. ఆయనకి తెలిసిన మార్గంలో నడవాలనుకుంటున్నావా? ఆయనకి తెలియని మార్గాల్లో నడవాలనుకుంటున్నా? ఆయన తెలియని మార్గంలోకి వెళ్ళిపోతున్నాడు. బిలాము గాడిదను పెట్టాడు దేవుడు. నీకెవరు పెట్టాలి? ఈ మార్గం నుంచి వెళ్ళిపోతాను. మూడవది మన నడుమును బిగించుకుని ఎదిరించాలి. నడుము దేనితో బిగించాలి? సత్యమను గట్టితో నడుము బిగించుకుని ఎదిరించి నిశ్చయముగా దేవుని ఆశీర్వాదము, దేవుని కృపను మనం పొందుదాం. అతి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించుగా ప్రార్థన చేసుకుంటాం. సముద్రులు కూడా కనిపిస్తుంది. దయగలిగిన దేవాన్ని విన్న వాక్యాన్ని అర్థం చేసుకునే శక్తి ఇవ్వండి, బలాన్ని దయచేయండి. ముందు కొనసాగడానికి సహాయం చేయవచ్చు. అపవాదిని లయకర్తను మేము ఎదిరించి నీ దీవెన పొందడానికి సహాయం దయచేయండి. యేసయ్య నామం పేర ప్రార్థన అడుగుచున్నాము తండ్రి.